ఈ సమయం ఇచ్చినటువంటి ధనేష్ పాస్టర్ గారికి, హిమశ్రీ గారికి దేవనామంలో వందనాలు. ఈరోజు మరి మనం వాక్యం ధ్యానించుకోవడానికి సిద్ధపడి ఉన్నాము. మూలవాక్యం చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుందాము. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనం ఒకసారి చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనం నేను చదువుతున్నాను. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదను. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తివంతుడైన దేవా, నీకు వందనాలు యేసయ్యా. తండ్రి యేసయ్యా, మాతో నీవు ఉన్నావు. తండ్రి యేసయ్యా, మా అందరిలోని నీవు ఉన్నావు ప్రభా. తండ్రి యేసయ్యా, ఈ సమయం నాయన తండ్రి యేసయ్యా నీవు ఇచ్చినదే ప్రభా. తండ్రి యేసయ్యా, ఎంతో మంచి సమయం ప్రభా మా అందరికి దయచేసినందుకు నీకే వందనాలు ప్రభా. మాతో నీవు మాట్లాడుతావని నాయన తండ్రి మేము ప్రతి ఒక్కరూ ప్రభా మా హృదయాల్ని నాయన తండ్రి యేసయ్యా, మా చెవుల్ని నాయన తండ్రి సిద్ధపరిచుండగా ప్రభా తండ్రి యేసయ్యా నాయన తండ్రి నన్ను మరుగుపరిచి నాయన తండ్రి యేసయ్యా నీవే నాయన తండ్రి యేసయ్యా ఏదైతే మాట్లాడాలనుకుంటున్నావో ప్రభా మాట్లాడమని నాయన తండ్రి యేసయ్యా నీ నాయన తండ్రి చిత్త ప్రకారంగా నాయన తండ్రి యేసయ్యా వాక్యం బోధించటకు నాయన తండ్రి యేసయ్యా నన్ను వాడుకోవమని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. తండ్రి యేసయ్యా వాక్యం ద్వారా ప్రభా ప్రతి ఒక్కరికి ఆదరణ కలిగే విధంగా నాయన తండ్రి నెమ్మది కలిగే విధంగా ప్రభా సమాధానము నాయన తండ్రి కలిగే విధంగా ఉండునట్లు దీవించండి ప్రభా. తండ్రి యేసయ్యా మరి నాయన తండ్రి సమస్తము నీ చేతులకి అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇర్మియా వ్రాసిన గ్రంథము మనం 32వ అధ్యాయము 40వ వచనం ఇందాక చదువుకున్నట్లయితే ఇక్కడ ఈ మాటలో దేవాదేవుడు మనతో చెప్తున్న మాటలు ఏంటంటే, నేను వారికి మేలు చేయటం మానకుంటున్నట్లు, అంటే మేలు చేయడం అసలు గ్యాప్ కూడా లేకుండా మానకుండా విడిచిపెట్టకుండా నిత్యమైన నిబంధన అంటే మన అందరికీ తెలుసు కదండి. ఒక ప్రామిస్ లాగా ఆయన మనతో చేస్తున్నారని చెప్తున్నారు. అంతేకాకుండా వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. ఎంత గొప్ప దేవుడో ఈ మాట ద్వారా మనం మరొకసారి చదువుతాను, అందరూ జాగ్రత్తగా వినండి. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. మనము దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండడానికి ఆయనే మనకి హెల్ప్ చేస్తూ ఆయనే మనలో భయభక్తులు పుట్టిస్తారంట. అంటే ఎంత కృప, ఎంత ప్రేమ మన పట్ల ఉన్నదో మనం ఇక్కడ గమనించుకోగలము. అందుకే దేవుడు మనకి కొత్త నిబంధనలో కూడా చూసుకున్నట్లయితే ఉచితమైన కృప ద్వారా మనకి అన్ని సమస్తము మన జీవితంలో దేవుడు జరిపిస్తూ ఉంటారు కదండి. ఆయన ఇచ్చేవి సమస్తము కూడా మనం ఎటువంటి అర్హులు కాకపోయినా సరే, ఎలాంటి అర్హత మనకి లేకపోయినప్పటికీ కూడా ఆయన ఉచితమైన కృప ద్వారా సమస్తము ఆయనే మన జీవితాల్లో అనుగ్రహిస్తున్నారు. మేలులు మాత్రమే ఆయన ఉచితమైన కృప ద్వారా ఇవ్వట్లేదండి, ఆయన ఎడల మనకి భయభక్తులు కూడా ఆయనే మన హృదయాల్లో పుట్టిస్తున్నారు అనమాట. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో సార్లు మనం అటు ఇటు చెల్లాచెదురు అయిపోతూ ఉంటాం. అయినప్పటికీ దేవుడు మనతో ఇచ్చే వాగ్దానం ఏంటంటే, మనకి ఇచ్చే నిబంధన ఏంటి, ఆయన మనకి ఎల్లప్పుడూ మేలు చేస్తూ ఉంటానని ఇక్కడ నిబంధన చేసుకున్నారు. అలాగే ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం చిన్న చిన్న విషయాలకి చాలా సార్లు తప్పిపోతూ ఉంటాం అన్నమాట. వాక్యం నుంచి తప్పిపోతాము, దేవుని సన్నిధి నుంచి తప్పిపోతాము, దేవుడి మాటలు మనం జ్ఞాపకం చేసుకోలేము. అలాగే ఏదైనా చిన్న కష్టం వస్తే ఎవరైనా వచ్చినా సరే మనం నిర్లక్ష్య పెట్టడానికి చాలా ఈజీగా డైవర్ట్ అయిపోయే మైండ్ సెట్స్ మన అందరికీ ఉంటాయి అన్నమాట. దేవుడు ఏం చెప్తున్నారంటే, ఆయన ఎడల భయభక్తులు మనకే పుట్టాలని కదా, ఆయనే మన లోపల నుంచి ఆయన ఎడల భయభక్తులు అవన్నీ ఆయనే పుట్టించి, అంటే ఎన్నొచ్చినా సరే మనము ఆయన విడిచిపెట్టకుండా ఆయన ఎడల భయభక్తులు ఆయనే మనకి లోపల క్రియేట్ చేస్తున్నారు అనమాట. భయభక్తులు ఎప్పుడు వస్తాయండి మనకి? భయము, భక్తి అనేది
భయము, భక్తి మరి దేవుడు మనకి నిత్యమైన నిబంధన చేస్తున్నారు. మేలు చేయకుండుట మానకుండునట్లు నిత్యమైన నిబంధన చేస్తున్నారు అని చెప్పారు కదా! ఎవరైనా మరి దేవుడు అంత గొప్పగా మనకి ప్రతి క్షణము, అనుక్షణము మరి మన జీవితాల్లో మేలులు చేస్తున్నప్పుడు మనం ఎలాగ దేవుడిని నిర్లక్ష్య పెట్టగలము? ఎలాగ మనం దేవుడిని విడిచిపెట్టగలము? కదా! అందుకనే మన లోపల నిరంతరము భయభక్తులు అనేవి దేవుని వల్ల పెరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఆయన అన్ని మేలు మన జీవితంలో చేస్తూ ఉంటాం కాబట్టి మనం దేవుడికి ఇంకా దగ్గరగా అయ్యి ఆయన ఎడల ఇంకా మనకి భయభక్తి పెరుగుతుంది అనమాట. మరి అయినా సరే దేవుడు ఎందుకు భయభక్తి పుట్టించని చెప్పారంటే కొన్నిసార్లు మనము ఎంత మేలు చేసినప్పటికీ కూడా మనం ఆయన చేసే మేలును మనం గమనించుకోకుండా గుర్తు చేసుకోకుండా దానికి కృతజ్ఞతగా ఉండకుండా ఉంటే ఆటోమేటిక్ గా మన లోపల ఉండే భయభక్తులు అవన్నీ అలాగే దేవుని పట్ల మనకి ఉండే ఆ బాండింగ్ కూడా ఏదైతే ఉందో అవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. దేవుని పట్ల మనం ఆధారపడే విధానం గాని ఏదైనా ఆయనకి మనకి ఉండే సంబంధం గాని కొద్ది కొద్దిగా మనమే దాన్ని నిర్లక్ష్యం చేసేస్తాం అన్నమాట. ఎప్పుడైతే ఆయన చేసిన మేలుని ప్రతిదీ మనము గమనించుకొని గుర్తించి దాని కొరకు మనము కృతజ్ఞులుగా ఉండి ఆయన ఎడల నిత్యము సంతోషంతో పూర్ణ సంతోషంతో ఆయన పట్ల మనము చూస్తూ ఉంటాము, ఆయన వైపు చూస్తూ ఉంటాము. అప్పుడే మన హృదయముల్లో మన జీవితాల్లో భయభక్తులు అనేవి ఇంకా అభివృద్ధి చెందుతాయి అన్నమాట. ఎప్పుడు ఆయన ప్రతి ఒక్క చిన్న చిన్న మేలులు అవ్వచ్చు, పెద్ద పెద్ద మేలులు అవ్వచ్చు, చాలా మటుకు పెద్ద పెద్ద మేలులు మాత్రమే మనము గమనించుకుంటాం. కొన్నిసార్లు ఏదైనా మేలు జరిగినప్పుడు మనం ఏమనుకుంటాము, ఎవరో సాయం వాళ్ళు సడన్ గా ఎవరో వచ్చి సాయం చేస్తారు, వాళ్ళనే మనం ఘనపరుస్తాం అనమాట. వీళ్ళ వాళ్ళే మనకి ఇది అయింది, వాళ్ళే హెల్ప్ చేశారు, అది ఇది అని చెప్పి వాళ్ళని హెచ్చిచ్చేస్తాం. కానీ మనం మన హృదయంలో మన ఆలోచన చేసుకుంటే సమస్తము ఏది కూడా దేవుడు మనకి ఏర్పరచకపోతే ఏది కూడా జరగదండి. ఆ ఎన్నోసార్లు మనం చదువుకుంటాం కదా, పునాదులు వేయక ముందే దేవుడు మన అందరినీ ఏర్పరచుకున్నారు. తల్లి గర్భంలోనికి రాకముందే ప్రతి ఒక్కరికి ఆయన ఏర్పరచుకొని ఆయన స్వహస్తములతో మన అందరినీ చేశారని మనము నమ్ముతాం కదా. కాబట్టి ఏది కూడా ఆయన ప్రణాళికలో లేకపోతే మన జీవితాల్లో జరగదు. మరి ముఖ్యంగా మరి ఎవరైతే దేవుని నామం ఎరిగి ఆయన ఎడల ఆయన బిడ్డలుగా ఉన్నారో వారి జీవితంలో ప్రతిదీ సమస్తము దేవుని చిత్త ప్రకారంగా దేవుని ప్రణాళిక మాత్రమే జరుగుతుంది అనమాట. ఎవరు ఎన్ని ఆలోచనలు చేసినప్పటికీ కూడా దేవుడు ఏది నిర్ణయించారో అది మాత్రమే దేవుడు జరిపిస్తారనమాట. కాబట్టి మనం చేయాల్సిన విషయం ఏంటి, మనం అనుకునేవి కాకుండా నేను ఇది అనుకున్నాను, అది ఎంత జరగట్లేదు 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 అనుకోకుండా ఓకే దేవుడు మనకి ఇంకా ఏదో గొప్పది, నేను అనుకున్నది నా నా ఆలోచనలు కన్నా దేవుడి ఆలోచనలు చాలా అధికమైనవి, ఘనమైనవి, గొప్పవి అని మనం ఎప్పుడు నమ్ముకోవాలన్నమాట. నెక్స్ట్ ఒకసారి మనము కీర్తనలు చదువుకుందాము. కీర్తనలు 115వ కీర్తన చదువుకుందాం. మనము ఎన్నోసార్లు ఈ లోకంలో ఉన్నప్పుడు చిన్న చిన్న సహాయాలు ఎవరు చేసినా సరే వెంటనే వాళ్ళకే మనం ఘనత అంతా ఇచ్చేస్తాము. ఘనత ఇవ్వచ్చు, కానీ మనం అదే టైంలో దేవుని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఫస్ట్ దేవునికి ఇవ్వాల్సిన ఘనత మీ హృదయంలోనైనా పర్వాలేదు, కానీ వెంటనే దేవునికి ఇవ్వాల్సిన ఘనత దేవునికి ఇచ్చి దేవుని నామాన్ని మహింపరిచిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ మనకు సహాయం చేసిన వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు మనకు సహాయం చేసిన వాళ్ళని మర్చిపోయి వాళ్ళకి కృతజ్ఞులుగా ఉండొద్దు అని చెప్పట్లేదు, కానీ ఫస్ట్ మన ప్రయారిటీ ఎవరై ఉండాలి, దేవుడై ఉండాలి. దేవుడికి మాత్రమే మనము కృతజ్ఞులుగా ఉండాలన్నమాట. మనకి జరిగిన చిన్న చిన్న మేలులైనా అవ్వచ్చు, పెద్ద పెద్ద మేలులు అవ్వచ్చు. కొన్నిసార్లు చిన్నవాటిని మనం గమనించకపోవచ్చు. గమనించిన వాటిని మన తీరిగ్గా ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధిలో, లేకపోతే మనకి మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మనకి ఎంతో గొప్ప భాగ్యం దేవుడు ఇచ్చాడండి. ఒక చర్చిలో ఉన్నప్పుడే ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, చక్కగా స్నానం చేసి తల స్నానం చేస్తేనే ఆయన జ్ఞాపకం చేసుకోవాలని కాదు. మనం
మోకాలేసుకొని ఆయన కోసం సెపరేట్‌గా ఉన్నప్పుడే ఆయన జ్ఞాపకం చేసుకోవడం కాదు. ఎల్లప్పుడూ ఈ 24 గంటల్లో మనం ఏ స్థితిలో ఉన్నా సరే, ఎక్కడున్నా, ఎలా ఉన్నా దేవుడు మన హృదయాలను ఎరిగిన దేవుడు, హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు కాబట్టి, మన హృదయంలో ఎప్పుడు అనుకున్నా సరే ఆయన విని దానివల్ల ఆయన ఆనందిస్తారు. ఓకే. నా బిడ్డ ఇలాగా నేను చేసిన మేలుని గమనించుకుంది. వాటిని తెలుసుకుంది. వాటి కొరకు నన్ను ఘనపరుస్తుంది అని చెప్పి ఆయన ఎంతో ఆనందిస్తారు. కాబట్టి మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటి? మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన సన్నిధి మనలోనే ఉంది. ఆయన సన్నిధి మనమై ఉన్నాం కాబట్టి ఎల్లప్పుడూ మనము నిత్యము ఇదే నేను ఇలా కొంచెం బాలేను, నేను బయటున్నాను, నేను ఈ టైంలో నేను దేవుడిని జ్ఞాపకం చేసుకోలేను అని ఎప్పుడూ అనుకోకూడదు. మనం ఏ పొజిషన్‌లో ఉన్నా, ఎక్కడున్నా సరే, మనం నిద్రపోతున్నా సరే మన హృదయాన్ని మనం ఎందుకు పడుకునే ముందు ప్రేయర్ చేసుకోవాలి అనుకుంటారు? పడుకునే ముందు మనం చేసే ఆలోచనలే మనకి కలల్లో గాని, లేకపోతే ఇంకేదైనా అలాగా మన పడుకునే ఆ 8 అవర్స్ అవ్వచ్చు, 7 అవర్స్ అవ్వచ్చు. నిద్రపోయే ముందు చేసిన ఆలోచనలే అలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైతే పడుకునే ముందు దేవునికి మన ఆత్మను అప్పగించుకుంటూ మనము నిద్రపోతూ ఉంటామో అప్పుడు మన కాన్సంట్రేషన్ ఎవరి వైపు ఎళ్తుంది? దేవుని వైపు ఎళ్తుందనమాట. ఆ టైంలో కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంది నా బిడ్డ అని చెప్పి ఎంతో ఆనందిస్తారనమాట. మరి ఆయన చేసిన ప్రతి మేలు చిన్న చిన్నవి మనం ఎప్పుడు మీకు ఫ్రీ టైమ్ దొరుకుతుందో 10 నిమిషాలైనా మనం బయట బస్‌లో కావచ్చు, ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడున్నా సరే, మనకిచ్చిన గొప్ప భాగ్యం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు కాబట్టి, మనము ఆయన చేసిన ఏం ఏం జరిగింది? నిన్నంతా ఏం జరిగింది? ఈరోజు చేసే దానికి, రేపు చేయబోతున్న దానికి మనం ఎప్పుడూ ఆలోచన చేయకూడదు. దేవుడు మనకి చెప్పారు కదండీ! రేపటి గురించిన చింతించకూడదు. నేడు మనం ఎలాగున్నామో దాని కొరకు మనకేం జరిగిందో దాని కొరకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉండాలనమాట. రేపటి గూర్చిన చింత ఆయనే మనకి సమస్తము దయచేస్తారు కాబట్టి మనం చాలా మంది ఏదైనా ఖాళీ టైం దొరికితే చాలు కొంచెం ఏ అలా కూర్చొని ఏదైనా ఒక టైం దొరికితే మాత్రం అందరూ చేసే పనేంటండి రేపేం చేసుకోవాలి? ఎలా ఉంటది లైఫు? ఫ్యూచర్ ఎలా ఉంటది అని చెప్పి అటువైపే మనం అందరూ ఆలోచిస్తాం. ప్రతి ఒక్కరు ఆలోచిస్తాం. ఇందులో నో చెప్పడానికి మాత్రం లేదు. ఎవ్వరైనా సరే ఎలాగా రేపెలాగవుతది అనే ఆలోచిస్తాం గానీ, ఓకే. ఇప్పుడు టైం దొరికింది. నిన్నటి వరకు, ఈ క్షణం ముందు వరకు దేవుడు నాకేం చేశారు ఈ క్షణం వరకు నేనున్నానంటే ఎంతో ధన్యత. ఈ పొద్దున ఇప్పుడు లేచి మనం ప్రేయర్‌లో పార్టిసిపేట్ చేస్తున్నామంటే ఎంతో ధన్యత. ఎంతో మేలు. మనకి ఎంతో మంది మరి మరణిస్తూ ఉన్నారు. కానీ మనం సజీవులుగా ఎందుకున్నాము? ఎందుకంటే దేవుడు మనకి నిర్ణయించిన కార్యాలు ఇంకా మనం చేయడానికి బ్యాలెన్స్ ఉండిపోయాయి. వాటన్నిటి కొరకు మనం ఆలోచించాలనమాట. ఆయన చేసిన ప్రతి మేలు కొరకు జ్ఞాపకం చేసుకోవడానికి మనకు దొరికిన ఫ్రీ టైమ్ ఏదైతే ఉంటదో, అప్పుడు మనం ఆ ఫ్రీ టైమ్‌ని ఆయన్ని ఆయన చేసిన మేలులకి మనం థాంక్స్ చెప్తూ ఉండాలనమాట. ఎప్పుడైతే ఇప్పుడు నార్మల్‌గా ఇంట్లోనైనా సరే, ఎక్కడైనా సరే ఎవరికైనా మనం హెల్ప్ చేశామంటే, వాళ్ళు దాన్ని గుర్తించి దాని కోసం వాళ్ళు ఓకే. థాంక్ యూ అని చెప్పి మనకి ఆహ్, ఆనందంతో అది రెస్పాన్స్ అయ్యారనుకోండి, ఇంకా సాయం చేయాలనిపిస్తది. ఇంకా సహాయం చేయాలనిపిస్తది. వాళ్ళకి ఇంకా ఏదో చేయాలనిపిస్తది. అది ఆళ్ళు పట్టించుకోకుండా అసల దానికోసం కాకుండా ఇంకా ఇది లేదు, అది లేదు మనం ఎంత చేస్తున్నా అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు అంటే వాళ్ళకసల ఆహ్, మనకి కూడా అలా డల్ అయిపోతామనమాట. చేయాలనిపించదు. ఏంటి వీళ్ళకి ఎంత చేస్తున్నా తృప్తి లేదా, సంతృప్తి రాదు అని అనుకుంటాం. ఫస్ట్ మనకి ఏది పొందుకున్నామో దానికోసం మనం కృతజ్ఞతగా ఉంటే, మనం ఏది పొందుకోవాలో దేవుడు మనకు దయచేస్తారనమాట. కాబట్టి ఎల్లప్పుడూ మనము నిరంతరము దేవుని పట్ల ఆయన చేసిన మేలుల్ని బట్టి ఆయన మనం స్తుతిస్తే చాలు. చాలా మంది దేవుడిని స్తుతించడం అంటే గొప్ప దేవుడవి నాయనా, నాయనా అద్వితీయ దేవుడివి అవే చెప్పాల్సిన అవసరం లేదు. అవి చెప్పొచ్చు. ఎప్పుడు మనకి చేసిన మేలులన్నిటి కోసం ఆయన స్తుతించడం అయిపోయిన తర్వాత, ఇంకా మనకి చాలా టైముంటే అప్పుడు అద్వితీయ దేవుడివి అని ఈ మాటలు కీర్తనలో ఉన్న మాటలన్నీ పెట్టి మనం స్తుతించొచ్చు. ఫస్ట్ మన జీవితాల్లో చేసిన మేలుల కోసం మనం తలంచుకుంటూ ఆయన స్తుతించడం స్టార్ట్ చేశామంటే, ఈ కీర్తనలో ఉన్నవే అక్కర్లేదు. మనకి చేసిన మేలులే ఆయన స్తుతించడానికి అంతా సరిపోతాయన్నమాట. అన్ని గొప్ప మేలులు చేసిన దేవుడు కాబట్టి, ఆయన చేసిన ప్రతి మేలుని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనలు 115వ కీర్తన చదువుకుందాం.
మాకు కాదు యెహోవా, మాకు మాకు కాదు. నీ కృపా సత్యములను బట్టి నీ నామముకే మహిమ కలుగును గాక. వారి దేవుడి వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు. తనకిచ్చి తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి. అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవిలుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మికయుంచువారు అందరును వాటి వంటి వారై ఉన్నారు. ఇక్కడ ఏదైతే మనము ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఏం చేస్తామో, ఇప్పుడు మనకి ఎదుటి వాళ్ళకి మనం సహాయం చేస్తే, మనకు సహాయం చేసే గుణం ఉంది కాబట్టి, మన అలాంటి మనస్తత్వం కలవరం కాబట్టి మనము ఎదుటి వాళ్ళకి అది చేస్తున్నట్లు అనమాట. మనం ఈ చేసే ప్రతి క్రియ ద్వారా మనము మన సైకాలజీ ఏంటో గుర్తించొచ్చు. నువ్వు ఎక్కువ మంచి చేసే గుణం ఉంటే వీళ్ళు ఓకే, మంచివారు అది ఇది అని మనకి కొన్ని కొన్ని సైకాలజీ బట్టి మనకి క్యారెక్టరైజ్ చేస్తారనమాట. అలాగే ఎక్కువ మనం ఏ పనులు చేస్తామో అది మనం చెయ్యాలనుకో. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, ఈ వాక్యమే ఎందుకు చెప్తున్నానంటే అదే నాలో నేను దాన్నే ఎక్కువగా బిలీవ్ చేస్తాను కాబట్టి, నా మనసు దాంట్లో ఉంది కాబట్టి నేను ఇదే చెప్పగలుగుతున్నాను అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రార్థన చేస్తాము, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తాం. ఎందుకంటే మనం దాని వంటిలా మన లోపల ఏముందో అదే మనం బయటికి వ్యక్తపరుస్తాం అనమాట. అలాగే ఇక్కడ చూస్తాం మనం ఎందుకు విగ్రహములు అవి ఇవి చేస్తున్నారు కదా. వారిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారు అందరూ వాటి వంటి వారై ఉన్నారు. అంటే ఎటువంటి వారంటే ఈ విగ్రహములు వంటి వారు అనమాట. వాళ్ళకి అసలు విగ్రహములు వంటి వారుగా ఎందుకు ఉన్నారు అని మనం ఆలోచన చేసినప్పుడు, ఈ విగ్రహములు ఏంటి చాలా విలువగా వెండితోని బంగారంతోని చేసినప్పటికీ కూడా వాటికి అవి చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండి వాసన చూడవు, ఏమి చేయవు, వాటికి అసలు ప్రాణమే లేదు, అలాగే ఉంటున్నాయి అనమాట. మరి వాటిని చేసిన వారు కూడా ఎందుకు ఆ స్థితిలోనే ఉన్నారు? ఎందుకంటే వారు ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి అలాంటి ఆ మాటలు రాని వాటికి రాళ్ళని వాటిని వాళ్ళు చేస్తున్నారు అనమాట. వాటిని విగ్రహములుగా వాళ్ళు చేస్తున్నారు. మనము ఇక్కడ మనకి దేవుడు ఇచ్చినటువంటి ఎంతో గొప్ప భాగ్యం. మనము సజీవుడైన దేవుణ్ణి బిలీవ్ చేస్తున్నాం కాబట్టి మనం కూడా ఎల్లప్పుడూ సజీవులంగా ఉంటాం అన్నమాట. వీళ్ళు విగ్రహములని మాటలు రాని వాటిని చేస్తున్నారు, అందుకు వాళ్ళు కూడా అదే స్థితిలో ఉంటున్నారు. కానీ మనము సజీవుడైన దేవుడిని, ఆకాశమందున్న దేవుని మనము నమ్ముచున్నాము, ఆయన యందు మన నమ్మిక ఉంచి ఉన్నాం కాబట్టి మనం కూడా ఏంటి అంత గొప్ప ధన్యతలో ఉంటాం అన్నమాట. మనం ఎప్పుడు దేవుని పట్ల దేవుని వైపు చూసినప్పుడు ఎప్పుడు మనం ఆయన బట్టే మనం కూడా మాదిరిగా మనం జీవించాలనే కదా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తాం. అంటే మన ఏ స్థితిలో ఉన్నప్పుడు, సజీవమైన స్థితిలో ఉన్నట్లు అనమాట. ఆయన ఏ స్థితిలో ఉన్నారో మనము ఆ స్థితిలోనే ఉంటాం. మనం చేసుకునే ఈ లోకానుసారులు ఎలా ఉన్నారు, వాళ్ళు చేసుకునే విగ్రహంలో ఏ స్థితిలో ఉన్నాయో వీళ్ళు ఆ స్థితిలోనే ఉన్నారు. మనం ఈ దేన్ని వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళు నమ్ముకున్నటువంటి విగ్రహంలో ఏ స్థితిలో ఉన్నాయో వీళ్ళు కూడా అదే స్థితిలో ఉన్నారు. మనం దేన్ని నమ్ముకుంటున్నాము, మనం వేటిని నమ్ముకుంటున్నామో ఆలోచన చేస్తే మనం దేవాది దేవుడు నమ్ముకుంటున్నాం కనుక మనం ఎల్లప్పుడూ సజీవులుగా ఉంటాం. మనము నిరంతరము దేవుని ఎలాగైతే మంచిగా నీతిమంతులుగా ఉన్నారో మనము నీతిమంతులుగా ఉండాలి. ఆయన ఎలాగైతే ఎప్పుడు కరుణామయులాగా, అలాగే నిత్యము ప్రేమ కురిపించి కృప చూపిస్తూ ఉంటారో మనం కూడా ఇతరుల పట్ల ఎల్లప్పుడూ అటువంటి ప్రేమనే, అటువంటి కృపనే ఇతరులకు మనము ఇవ్వాలన్నమాట, చూపించాలి. కాబట్టి మనం ఎన్నోసార్లు ప్రార్థన చేస్తాం, తండ్రి నీకు మాదిరిగా నన్ను జీవించేటట్టు చేయండి ప్రవ్వా, నీ మార్గంలో నన్ను నడిపించేటట్టు చేయండి ప్రవ్వా అంటాం. కానీ మనం ఎప్పుడు నడవడానికి అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు మాత్రమే మనం నడవగలం ఆ మార్గంలో. ఎంత దేవుని అడిగి మనం అక్కడే నించుండిపోతే ముందుకెళ్ళలేము, ఎక్కడికి వెళ్ళలేము. మనం ఏం చేయాలి? ఎప్పుడైతే మన హృదయాల్ని
దేవుని వైపు మాత్రమే ఓకే. ఆయన నాకెన్ని మేలులు చేస్తున్నప్పుడు తిరిగి దేవుడికి చేసే అంత గొప్పవారం మనం ఎవ్వరు కాదు. కానీ మనం ఎవరికి చేయగలం తిరిగి? మన ఎదుటి వారికి సహాయం చేయగలం. మనతో పాటు ఎవరైనా లేని స్థితిలో ఉంటే వాళ్ళకి సహాయం చేయగలము. కాబట్టి దేవుడు మనకి సహాయం చేశారంటే ఆ సహాయానికి ఆయనకి మనం దాన్ని గుర్తించి ఆయనకి థాంక్స్ చెప్పుకొని, స్తుతించి, మహిమపరిచి, ఘనపరిచి మనం నెక్స్ట్ చేయాల్సిందేంటి? మన తోటి వారికి, మనతో ఉన్న వారికి మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. వాళ్ళకి మనము హెల్ప్ చేస్తూ ఉండాలనమాట. నెక్స్ట్ ఒకసారి మనము చూసుకుందాము. మార్కు సువార్త 12వ అధ్యాయము 29 ఆఖరి నుంచి చదువుదాము. మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనము ఆఖరి నుంచి. మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది ప్రధానమైన ఆజ్ఞ. ఇక్కడ ఎందుకు పూర్ణముగా అని మెన్షన్ చేస్తున్నారని మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే చా ఇందాకే మనం అనుకున్నాం. మనకి ఎప్పుడైనా చిన్న ఫ్రీ టైమ్ దొరికినా మనం చాలా ఆలోచనలు చేస్తూ ఉంటాం అనమాట. ఏదో ఒక ఆలోచన చేస్తాం. ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటాం. మనము దేవుని స్తుతించాలంటే దాని కొరకు మనం ఒక సమయం ఏర్పరచుకుంటాం. ఆ సమయంలో దేవుని స్తుతించడంతో పాటు మనం ఏం చేస్తాము? వేరే వేరే ఆలోచనలు కూడా చేస్తాం. అంటే మనం పూర్ణంగా ఓన్లీ ఇదే చేయట్లేదు. దేవుని మాత్రమే ధ్యానించట్లేదు. దేవుని మాత్రమే స్తుతించట్లేదు. ఘనపరచట్లేదనమాట. వేరే వేరే పనులు, వేరే వేరే ఆలోచనలు మన బ్రెయిన్‌లో ఆటోమేటిక్‌గా రన్ అయ్యేటట్టు మనం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము? ఎందుకంటే మనం పూర్ణ ఆత్మతోని, మన పూర్ణ వివేకం ఓన్లీ దేవుడి వైపు మాత్రమే చూడట్లేదనమాట. మన ఇది ఎప్పటికి జ్ఞాపకం చేసుకోవాలి. పాటలు పాడేసినంత మాత్రాన గొప్ప కాదు. దేవుడి వాక్యం చదివినంత మాత్రాన గొప్ప కాదు. మనం ఎప్పుడు పూర్ణ హృదయంతో మనం పాటలు పాడతామో, పూర్ణ ఆత్మతో మనం బైబిల్ చదువుతామో, పూర్ణ ఆత్మతో అంటే మన కాన్సంట్రేషన్ ఓన్లీ దీని మీద మాత్రమే ఎప్పుడైతే ఉంటదో, అప్పుడు మనం చేసిన పనులకి వాల్యూ ఉంటది. అలాగే ఎప్పుడైతే మనం అవి చేస్తామో కొన్నిసార్లు దేవుడు నేనే పాట పాడుతుండగా కూడా దేవుడు నాతో మాట్లాడగలడు. నేను పాట పాడితే ఎవరితోనో మాట్లాడడం కాదు. నేను పాట పాడడం వల్ల ఆ పాటలో ఉన్న మాటల ద్వారా దేవుడు నాతో కూడా మాట్లాడొచ్చు. ఆయన మాటలు మనం ఎప్పుడు వినగలము? ఎప్పుడు మన ఫోకస్ అంతా ఆయన వైపే ఉంటే అప్పుడు మాత్రమే మనం ఆయన చెప్పే మాటలు వినగలం అనమాట. నేను ఈ ట్యూన్‌లో పాడుతున్నానా లేదా? నా పాట ట్యూన్ మారిపోయిందా? ఇది మారిపోయిందా? అని మనం ఆలోచించుకున్నామంటే ఆయన మనతో మాట్లాడబోయే మాటల్ని గమనించుకోలేము. పాటలు పాడేటప్పుడు ఆ లిరిక్స్ అవి మనం చక్కగా గమనించలేదనుకోండి. ఏదో లిరిక్స్ పాడుకెళ్ళిపోయి అది ట్యూన్ మాత్రమే చూసుకుంటే ఆయన ఏం మాట్లాడాలనుకుంటారో మనకు తెలీదు. వాక్యం చదివేటప్పుడు నేను ఫస్ట్ చదివేయాలని ఫాస్ట్‌గా చదివేసి ఎళ్ళిపోతాం. కానీ యూజ్ ఏంటి? ఏమీ లేదు. దేవుడు ఏం మాట్లాడాలనుకుంటారో మనతో మాట్లాడలేరు, చెప్పలేరు, ఏం చేయలేరు. సగం సగంగా హాఫ్ మైండ్‌గా ఎప్పుడు మనం ఉండకూడదనమాట. కొంచెం పాట పాడేటప్పుడు పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అయ్యి పాడితే దేవుడు మనతో కూడా ఏదో కొన్ని కొన్ని విషయాలు బయలుపరుస్తూ ఉంటారనమాట. వాక్యం చదివేటప్పుడు అలాగే మనం కాన్సంట్రేటెడ్‌గా ఆయన వైపు పూర్ణ హృదయం దాంట్లో పెట్టేసామనుకోండి, ఇంక వేరే ఆలోచనలు రావు కాబట్టి ఏ ఓన్లీ దీని వైపే కాన్సంట్రేషన్ చేస్తాం. మనం ఎప్పుడు పూర్ణ హృదయం దేవుడికి ఇస్తే ఆయన ఎంతో ఆనందించి మనతో ఏదో మ చెప్పాలనుకుంటారు, చెప్తారు. కాబట్టి ఆయన మాటలు అవి మనం వినాలనుకుంటే ఎప్పుడు మనము పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మను ఆయన వైపు మాత్రమే వేరే ఆలోచనలు ఏమి పెట్టుకోకూడదు. ఎందుకు మన చింత యావత్తు ఆయన తీసుకున్నప్పుడు మనకి ఇంక వేరే చింతలు ఎందుకు? వేరే ఆలోచనలు ఎందుకు? ఆయన సన్నిధిలో ఉన్న కొద్ది కొద్ది టైమే మనం ఉంటున్నాము. ఆ కొద్ది టైంలో కూడా మనం వేరే వాటి కోసమే చింతిస్తే ఇంకా మనం ఆయన చేసిన మేలు కోసం ఇంకెవరు స్తుతిస్తారు? ఆయన మనల్ని చేసుకున్నది ఎందుకు? మనల్ని ఆయన స్వహస్తాలతో చేసుకున్నది ఎందుకు? ఆయన స్తుతించాలి. ఆయన చేసిన ప్రతి మేలు మనం ఎంత తొట్టిల్లిపోయే పొజిషన్‌లో ఉన్నా సరే ఆయన ఎందుకు మనతో నిత్యమైన నిబంధన చేసుకోవాలి? ఎందుకు మనతో ఆయన ప్రామిస్ చెయ్యాలసలు? నేనెవరు? మీరెవరు? అసలు మనం ఎక్కడి వారం అసలు? ఎక్కడో భూమికి
మీద ధూళి వంటి వారం, దుమ్ము వంటి వారం మనందరం. అసలు ఏ అర్హత లేదు. ఏ ఆహ్, క్వాలిటీ లేదు మనకి. ఏ క్వాలిఫికేషన్ కూడా లేదు అసలు. అయినా ఎందుకు దేవుడు మనల్నే ఎంచుకున్నారు, మనల్ని ఏర్పరుచుకున్నారు. ఎందుకంటే మనలో మనకి తెలియకుండా ఏది మనకి తెలీదండి. రహస్యమందు చూచిన దేవునికి సమస్తము తెలుసు. మనలో ఏదో ఆయనకు కావాల్సినది ఉంది. మనము ఆయన పట్ల నమ్ముతాము అని చెప్పి ఆయన మన యందు విశ్వసిస్తున్నారు కాబట్టి మనం ఆయన బిడ్డలుగా ఉంటున్నాం. ఆయనను విశ్వసించుట వేరు. ఆయన మనల్ని విశ్వసించి ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. ఆయన మన కొరకు మరణించారు. ఆయన మన కొరకు తిరిగి లేచారు. కాబట్టి ఆయన నిత్యమైన నిబంధన మనకు చేస్తున్నప్పుడు మనం కూడా నిత్యమైన నిబంధన ఆయన పట్ల చేసుకొని, తండ్రి నీ చేసే ఏమి చేయక్కర్లేదు. మనం ఏం చేయాలి? ఓన్లీ ఆయనను స్తుతిస్తే సరిపోతది. మనం ఎప్పుడు ఆయన చాలా మంది ఇప్పుడు లుకింగ్ అంటూ జీసస్‌లో పెద్దవారే ఎక్కువ మంది ఉన్నారు. మీరు ఎళ్ళిపోయి సువార్తలు పంచే పొజిషన్‌లో సువార్త పత్రికలు ఇచ్చి, సువార్తలు చేసి అలాంటి పొజిషన్‌లో మనం లేనప్పుడు మనం ఎలాంటి సువార్త చేయొచ్చు? మన మన జీవితమే ఒక కరపత్రికగా వాళ్ళకి కనిపించాలి. మన బిహేవియర్ బట్టి కూడా మారొచ్చు. ఏంటి ఈళ్ళు ఎంత లేకపోయినా సరే ఇంత ప్రేమగా, ఇంత ఆప్యాయతగా ఎందుకు అందరితోనే ఉంటున్నారు అని ఏదో ఒక పాయింట్‌లో ఎదుటివారు గమనిస్తూ ఉంటారనమాట. వీళ్ళింత సంతోషంగా ఉన్నారు, వీళ్ళింత చక్కగా ఉంటున్నారు, ప్రతి ఒక్కరిని ఇంత ఆప్యాయంగా చూస్తున్నారు అని ఏదో ఒక టైంలో మనకు క్వెషన్ చేస్తారు. అప్పుడు మనం హ్యాపీగా చెప్పొచ్చు. ఇదే మేము దేవాది దేవుని దగ్గర నేర్చుకున్నది. యేసయ్యని నమ్ముకుంటే ఇలాగే ఉంటది సంతోషము. ఏదో మనకి వెండొస్తది, బంగారం వస్తది, ఇదొస్తాయి, కారు ఇవన్నీ కాదు. మనకు నొప్పి రాదు, కాళ్ళు నొప్పులు ఇలాంటివన్నీ కాకుండా ఎంత గొప్ప ఎన్ని నొప్పులున్నా సరే, ఎంత డబ్బులున్నా, ఏమున్నా సరే మన హృదయంలో సంతోషము, హృదయంలో ఆనందము లేకపోతే జీవించే జీవితం కూడా చాలా వ్యర్థం. ఎప్పుడు మనం సంతోషంగా హృదయంలో ఆనందంతో మనం జీవితాలను జీవిస్తామో అదే గొప్ప ఆరోగ్యము, అదే గొప్ప భాగ్యము. కాబట్టి ఈ మాటలన్నిటిని గుర్తుంచుకుందాము. మన దేవుడు, మన ప్రభువైన దేవుడు అద్వితీయ ప్రభువు కాబట్టి నిరంతరము మనం ఆయన వైపు చూస్తూ ఉండాలి. ఆయన్ని ఘనపరుస్తూ ఉండాలి. ఆయన చేసే ప్రతి మేలు కోసం మనం ఎల్లప్పుడూ మనకి టైం దొరికిన ప్రతిసారి ఆయన చేసే మేలులు మాత్రమే మనం గమనించుకోవాలి. ఏదైనా చిన్నది జరిగినా సరే ఓకే, ఆలోచించండి. అది తిరిగి 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 లాస్ట్‌కి ఎండ్ అయ్యేది దేవుడి దగ్గరే. దేవుడే ప్రణాళిక ఏర్పరచకపోతే మన జీవితాల్లో ఏది జరగదు. మనం ఆలోచించేవి చాలా ఆలోచిస్తాం. కానీ దేవుడు మన కోసం ఆలోచించేవి మనం ఆలోచించిన వాటికంటే చాలా ఘనమైనవి, చాలా అద్వితీయమైనవన్నమాట. వాటిని పొందుకోవాలంటే మనము ఫస్ట్ ఆయన మనకు చేసిన వాటికి థాంక్స్ చెప్తూ ఉంటేనే ఆయనకి ఇంకా ఇంకా మనకి ఎన్నో మేలులు చేస్తూ ఉంటారనమాట. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. చక్కగా దేవుని వాక్యము అందించిన కుమార్తెను దేవుడు దీవించి, మాటలు విన్న మనమందరము కూడా ఆయన మనకు తోడు, సజీవుడు, జీవము గల దేవుడు. ఆయన మన యందు భయభక్తులు పుట్టిస్తాడు. ఆయన ఉనికిని మనకు తెలియచేస్తాడు. అప్పుడు మనము జాగ్రత్తగా ఆయనను అనుసరించి మన జీవిత కాలమంతా ఆయన నామము స్మరణం చేస్తూ ఆయనతో కలిసి జీవించాలి. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మా ప్రభువా, ఉదయకాల సమయమున మరొకసారి నీ కుమార్తె ద్వారా మా అందరితో నీవు మాట్లాడిన క్రమమును బట్టి, విధానమును బట్టి నీకు స్తోత్రం చెల్లించుతున్నాం. ప్రభువా, విన్నట్టుగా మేము గ్రహించినట్టుగా నీవు మాయందు నీకు లోబడే భయభక్తులను పుట్టించువాడవు. నీ ఉనికిని మాకు తెలియచేయవాడవు. నీ కాపుదల, నీ సహాయము ఎల్లప్పుడూ మాకు దయచేయవాడవు. మా చేయి విడువని దేవుడవు, ఎడబాయని దేవుడవు. నీకు స్తోత్రాలు, 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 స్తుతులు, స్తుతులు, స్తుతులు చెల్లించుతున్నాం. కూడి వచ్చిన కుటుంబాలన్నిటిని బట్టి నీకు స్తోత్రములు మా ప్రభువా. ప్రారంభ ప్రార్థన, పాటలు, అలాగే నాయన వాక్య పరిచర్య అంతటిలో మీరు మాతో ఉన్నారు. మీ సన్నిధి మాతో ఉన్నది. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుతున్నాము. మా ప్రభువా, ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో, ఎవరెవరి ప్రార్థన మనవులు ప్రభువా నీ సన్నిధికి తేబడినవో వారందరినీ ఈ దినమున ఆశీర్వదించ మొదలు పెట్టమని,
ఆయురారోగ్యములు ఇమ్మని, సమస్యల నుంచి విడిపించమని, ప్రతి అవసరత తీర్చుమని, మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకొని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. సర్వశక్తుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవుడు ఈ సమయమందు ఆయన తన సన్నిధి కాంతిని మనందరి మీద ఉదయింపచేసి అందరినీ కరుణించునుగాక. ఆమేన్. దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము కాపుదల మన ప్రియ ప్రభుల వారు వేంచేయునంత పర్యంతము మనం ఆయన యుద్ధకు చేరుకొని పర్యంతము మనకు, మన కుటుంబాలకు, మన సహవాసములకు, సంఘాలకు, మన బంధుమిత్రులు, దూరస్తులు, సమీపస్తులు, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.